వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం వెదజల్లే వరికి సంబంధించి గతంలో మన ఛానల్లో మొదటి రోజు నుంచి మనం ఈ వెదజల్లే వరికి సంబంధించి కొన్ని వీడియోలు చేయడం జరిగింది. సో మనం అప్పుడే తెలియజేయడం జరిగింది కంటిన్యూస్గా ఈ వెదజల్లే వరికి సంబంధించి అప్డేట్స్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి. సో మనం మొదటి వీడియోకి సంబంధించి ఈ వెదజల్లే వరికి సంబంధించి డిసెంబర్ 15న మనం ఫస్ట్ వీడియో చేయడం జరిగిందండి. సో ప్రస్తుతం ఈ వెదజల్లే వరి వేసి 70 రోజులు అవుతుందండి. సో 70 రోజుల తర్వాత ఈ వెదజల్లే వరి ఎలా ఉందనేది చూపించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వెదజల్లే వరి చూడడానికి మన సాధారణ వరిలాగే నాటు వేసిన వరిలాగే రావడం జరిగిందండి. ప్రస్తుతానికి మాత్రం ఇది బాగానే ఉంది, కానీ తర్వాత ఇది ఏ విధంగా దీని దిగుబడి ఉంటుందనేది మనం తర్వాత వీడియోలో చూడవచ్చు. సో ప్రస్తుతం ఈ వీడియో కనుక ఈ వరికి సంబంధించి ఈ వీడియోలో మీరు క్లియర్గా గమనించవచ్చు. సో సిమిలర్గా సాధారణంగా మనం నాటు వేసినప్పుడు ఎలా అయితే వస్తుందో సో ఇది కూడా అదే విధంగా ఉందండి, చూడవచ్చు మీరు. యాక్చువల్గా ఇది నిజం చెప్పాలంటే ఈ వెదజల్లే దీనికి సంబంధించి మేము ఒక 2-3 గుంటలు వేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఒక ½ ఎకర్ వరకు వేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ తక్కువగా ఉంది కాబట్టి, సో వస్తుందో రాదో అనే ఉద్దేశంతో, పంట పండుతుందో లేదో మళ్ళీ వాటర్కి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ వెదజల్లే వరికి వేయడం జరిగిందండి. కనీసం ఎందుకైనా ఈ నాటుకుళ్ళన్నా కొంచెం తగ్గుతాయనే ఉద్దేశంతో ఇది వేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మాత్రం ఇది వాటర్ అయితే సరిపోయేంతగా ఉంది. సో ఇది మిగతా నాటు వేసిన దాంతో కంపేర్ చేసి చూస్తే ఇది కూడా సిమిలర్ అదే విధంగా ఉందండి. ఇంకా మనం నాటు వేసిన దాంతో కంపేర్ చేస్తే దీనిలో మనం ఖర్చులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అదే మనం ఒక ఎకరం నాటు వేయాలంటే సో మనకు 4-5 వేల వరకు కూలీల ఖర్చు అనేది రావడం జరుగుతుంది. సో దీనిలో మనం ఆ ఖర్చులు అనేది తగ్గించుకోవచ్చు. మరొక ముఖ్య తేడా మనకు నాటు వేసిన దానికి వెదజల్లే వరి దానికి గమనించి కంపేర్ చేసి చూస్తే ఈ మనం నాటు వేసిన దాంట్లో మొగి పురుగు అనేది చాలా తొందరగా అటాక్ అవుతుందండి. కానీ దీంట్లో ఎటువంటి ఈ మొగి పురుగు కానీ వేరే ఈ అగ్గి తెగుళ్ళు సో ఇలాంటి ఎటువంటి తెగుళ్ళు కూడా ఈ వరికి రాలేదండి. సో మీరు క్లియర్గా చూడవచ్చు. అదే మనం నాటు వేసిన 10-15 రోజులకే మనకు మొగి పురుగు అనేది పూర్తిగా అటాక్ అయిపోతుంది. సో అదే మేము ఈ నాటు వేసిన దానికి 2 సార్లు ఈ పురుగు మందులు స్ప్రే చేయడం జరిగిందండి. సో దీనికి ఎటువంటి పురుగు మందులు స్ప్రే చేయకుండా దీంట్లో పెద్దగా మొగి పురుగు అనేది అటాక్ అవ్వలేదండి. సో ఇది మనం మేజర్ డిఫరెన్స్ని మనం గమనించవచ్చు. అదే నాటు వేసిన దానికి నాటు వేయని దానికి. సో ఈ నాటు వేసింది కూడా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తానండి. చూపించవచ్చండి మీరు. ఇది నాటు వేసిన దాంట్లో ఈ మొగి పురుగు అటాక్ కావడం వల్ల ఈ పిలక అనేది కూడా ఎక్కువగా గంట కట్టలేదు. సో కంపేర్ టు ఈజీగా మీరు కంపేర్ చేయవచ్చు. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వెదజల్లే వరికి సంబంధించి మనం ఈ మొలకను వెదజల్లినప్పుడు ఈ పొలం అనేది సమాంతరంగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సో మనం వెదజల్లినప్పుడు ఈ పొలం అనేది కొంచెం ఎత్తుపల్లాలుగా ఉంటే ఈ వరి పెరగడంలో కొంచెం నాసిరకంగా ఉండే అవకాశం ఉంటుందండి. సో మనకు ఎక్కడైతే సమతలంగా ఉండి నీరు ఎక్కడైతే సమాంతరంగా ఉంటుందో అక్కడ ఈ వరి అనేది కూడా ఈక్వల్గా రావడం జరుగుతుంది. సో మనకు ఎక్కడైతే ఎత్తులు ఉన్నాయో సో అక్కడికి నీరు సరిగా వెళ్ళకపోవడం వల్ల సో అక్కడ పైరు అనేది పెరగడం అనేది ఆగిపోతుందండి. సో సమాంతరంగా ఉండి సో ఈక్వల్గా ఎక్కడైతే నీరు అనేది ఉంటుందో అక్కడ ఈ వరి అనేది బాగా రావడం జరిగిందండి. సో ఎక్కడైనా సరే ఇది నాటు వేసినా సరే ఈ వెదజల్లిన వరి అయినా సరే సో నీరు అనేది వరికి చాలా ముఖ్యం కాబట్టి సో ఈక్వల్గా ఉండేటట్లు మనం పొలాన్ని సిద్ధం చేసుకుంటే సో ఈ వెదజల్లే వరి కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సో తర్వాత కూడా ఈ వెదజల్లే వరికి సంబంధించి చివరి వరకు సో దానికి మన ఈ వెదజల్లే వరి సో అది ఎలా పొట్ట దశలో ఎలా ఉంటుంది, కంకి ఏ సైజులో వస్తుంది, సో అలాగే దీని యొక్క దిగుబడి ఎలా ఉంటుంది అనేది కూడా
తర్వాత మన ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.